అమెరికాలో జరిగిందైతే ఉగ్రవాద దాడే అని అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏదైతే మొన్న జరిగినటువంటిదేమో 10 మందిని కాల్చి చంపి 30 మందిని గాయపరిచినటువంటి సంఘటనలతో పాటుగా తాజాగా న్యూయార్క్లో జరిగినటువంటి సంఘటనలు, ప్రతి సంఘటన వెనక ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ, అట్లాగే ముస్లిం ఉగ్రవాద సంస్థల పాత్ర అయితే ఉంటుంది. వాటికి అక్కడ ఉన్నటువంటి, అంటే అమెరికాలోనే పుట్టి పెరిగి, అంటే విదేశాల నుండి అక్కడికి వచ్చి ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ పాత వాసనల వైపుకి పోవడం ఒక ఎత్తు అయితే, ఈవెన్ అమెరికా పౌరులైనటువంటి వాళ్ళు కూడా ఆ భావజాలం వైపుకి ఆకర్షితులు అవుతున్నారు అన్నటువంటి విషయం బయటపడుతుంది. క్రమంగా అర్థమవుతుంది. ఈ మధ్య జరుగుతున్న ఉన్మాద చేష్టలను అప్పటికి దాస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడే విచిత్రం ఏంటంటే, నాయకులు ఈ బుజ్జగింపు చర్యలకు పాల్పడతారనడానికి సాక్ష్యం పోలీసులేమో అక్కడ జరిగింది, ఎవడైతే జబ్బార్ అనేటటువంటి వాడు, షంషుద్దీన్ జబ్బార్ అనేటటువంటి 42 ఏళ్ళోడు ఐఎస్ఐఎస్ తీవ్రవాది అని ప్రకటిస్తే, మరొక వైపున రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు వచ్చేటప్పటికి, మేయర్ వచ్చేటప్పటికి, న్యూ ఓర్లాండ్స్ మేయర్ వచ్చేటప్పటికి అది టెర్రరిస్ట్ అటాక్ కాదు అని చెప్పేసి, అది అవునని కాసేపు కాదని కాసేపు కవర్ చేసుకురావడం అన్నటువంటిది అసలు విషయానికి అయోమయాన్ని కల్పిస్తోంది.